అనవసరమైన అజ్ఞానంతో పాపం అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈరోజు చాలామంది. అసలైన దెయ్యం పట్టడం పాపానికి నిన్ను ప్రేరేపించడం, అది వదిలేసి ఎవరో పాపం తెంగరోళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరూ దెయ్యం పట్టేసిన వాళ్ళు అంటే మీరు నమ్మేస్తున్నారు. నమ్మకండి, అది కాదు అసలు దెయ్యం పట్టడం. పాపం వైపు ఎవడైతే నిన్ను లాక్కొని పోతున్నాడో, చీకటి వైపు ఎవడైతే నిన్ను లాక్కొని పోతున్నాడో, పాపపు కార్యాలు ఎక్కడ ఏ బ్రతుకులో జరుగుతున్నాయో, చివరికి యేసుక్రీస్తును అమ్మడానికి కూడా, యేసుక్రీస్తును అమ్ముకోవడానికి కూడా ఎవడు వెనకాడట్లేదో వాడు దయ్యం పట్టినాడు. పసిపిల్లల దగ్గర కూడు కొట్టేసేవాడు దయ్యం పట్టినాడు. పసిపిల్లలకు వాడే మందులు కూడా కల్తీ చేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినాడు. పసిపిల్లలకు వాడే పాలు కూడా కల్తీ చేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినాడు. వైద్యం పేరుతో అమాయకుల ప్రాణాలు తీసేసి శవాల మీద రూపాయలు ఏరుకుంటున్న వాళ్ళు దయ్యం పట్టినాడు. పరిపాలిస్తామని అందలాలెక్కి ప్రజా జీవితాల్ని పాడు చేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినోళ్ళు. చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను రేప్ చేసి చంపేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినోళ్ళు. ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే బంగారం కోసం ఆమె మెడలో పట్టుకొని రోడ్డు మీద ఈడ్చేసి తలలు పగలగొట్టి మరీ మెడలో ఉన్న గొలుసులు దోచుకెళ్ళిపోతున్న నీచులు దయ్యం పట్టినోళ్ళు. డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీస్తున్న దుర్మార్గులు దయ్యం పట్టినోళ్ళు. వస్తువులని అవని ఇవని లేకుండా తినే ఆహార పదార్థాలతో సహా నూనెలు పాలు సమస్తాన్ని కల్తీ చేస్తున్న నీచులు దయ్యం పట్టినోళ్ళు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు దెయ్యం పట్టినోళ్ళు. వీళ్ళ వల్ల కదండి మనకు నష్టం. పాపం అమాయకుల వల్ల మనకు నష్టమే ఉందండి అసలు. వాళ్ళ వల్ల మనకు నష్టమేమీ లేదు. ఇప్పటి వరకు నేను పెద్ద లిస్టే చెప్పాను మీకు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరి వల్ల మనకి నష్టం. అవునా కదా? మీరు ఆలోచించండి.